రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికన్నా మించి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలిగితేనే కస్టమర్ల ఆదరాభిమానాలు దక్కేది. ఎమ్యూనిటీస్ లో ఎదురే లేకుండా బ్యూటీలో తిరిగే లేని విధంగా అన్ని విధాల పర్ఫెక్ట్ అనిపించే ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ స్పెషాలిటీ. ఉత్తమ విలువలతో ప్రపంచ స్థాయి నిర్మాణాలతో లగ్జరీ లివింగ్ లో ది బెస్ట్ అనిపించేలాగా ప్రాజెక్ట్స్ తో అఖిల ప్రజానిక ప్రశంసలు అందుకుంటుంది నిఖిల సంస్థ. జెట్ స్పీడ్ డెవలప్మెంట్ కు ప్రశాంతమైన జీవనానికి అనువైన చోటు మోకిల. ఇక్కడ వరుస గ్రాండ్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది నిఖిల సంస్థ. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాలో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్స్ లో మరెక్కడా చూడనన్ని ఎక్స్క్లూజివ్ ఎమ్యూనిటీస్ తో రాయల్ పెవిలియన్ ను గ్రాండ్ గా కంప్లీట్ చేసి రీసెంట్ గా హ్యాండ్ ఓవర్ చేశారు. డ్రీమ్ హౌస్ లో మకర సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం మర్చిపోలేని అనుభూతి అని నిఖిల కస్టమర్స్ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హలో సార్. హాయ్, నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్. 2025లో మార్కెటింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎలా ఉంది, అండ్ 26లో ఎలా ఉండబోతోంది? ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? 2025 అప్వర్డ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. వాల్యూమ్ పెరిగింది, వాల్యూస్ కూడా పెరిగినాయి. రిజిస్ట్రేషన్స్లో కూడా గణనీయ డెవలప్మెంట్ కనపడింది. కలెక్షన్స్లో అంటే అప్వర్డ్ ట్రెండ్లో ఉంది. 26 విల్ బి బూమింగ్ ఇయర్ అని అనుకుంటున్నాము. మళ్ళీ మనం రియల్ ఎస్టేట్ బూమ్ హైదరాబాద్లో తప్పకుండా చూస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి. కొత్త బిల్డర్స్ కూడా రావడం జరిగింది. ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా అయింది. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే నియోపోలిస్లో కానీ రాయదుర్గంలో కానీ ల్యాండ్ రేట్లు కూడా మంచి రేట్లు పెరగడం జరిగింది ఆప్షన్లో. ఇవన్నీ తీసుకుంటే కూడా మనకు బుల్లిష్గానే ఉంటుంది రియల్ ఎస్టేట్. ఎలాంటి సంకోచం లేకుండా చక్కగా మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని మన డ్రీమ్ హోమ్ సొంతం చేసుకోవచ్చు. ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, విల్లా కానీ హాయిగా కొనుక్కోవచ్చు. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో నిఖిలాకి ఒక సెపరేట్ కోర్ వాల్యూ ఉంది, ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సో వాట్ సెట్ ఆఫ్ రూల్స్ యూ ఫాలో ఇన్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్? నిఖిలా కన్స్ట్రక్షన్లో ఎనీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే టైం లైన్స్ పెట్టినప్పుడు బిఫోర్ టైం లైన్ డెలివరీ చేసేటట్టు ప్లాన్ చేస్తాం. దానికోసం కొంచెం ఒక 5-6% మనకి ఎక్స్పెండిచర్ పెరిగినా సరే ఎక్స్టెండెడ్ టైము, ఎక్స్టెండెడ్ పేమెంట్స్ ఇచ్చి పనిని తొందరగా చేపించి షెడ్యూల్స్ ప్రకారం ఆన్ టైం డెలివరీ చేస్తాం. ఇన్స్పైట్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం. సో మనకి ఎక్కువ రైన్స్ వచ్చినా, మార్కెట్లో స్ట్రైక్ ఉన్నా, ఇంకోటి అలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే పని ఆగకుండా రకరకాల ప్రయత్నాలు చేసి దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయినా సరే మనం భరించి బిఫోర్ టైం డెలివరీ చేస్తాం ప్రాజెక్టు. అలాగే ఏదైతే క్వాలిటీ మనం మెన్షన్ చేస్తామో స్పెక్స్, ఆ స్పెక్స్ని జనరల్గా ఒక్కటి కూడా కాంప్రమైజ్ అయ్యి తగ్గించకుండా అట్లీస్ట్ 1-2 స్పెక్స్, ఎందుకంటే మనం ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత డెలివరీ చేయడానికి 2 to 3 years పడుతుంది. ఈ 2 to 3 years లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి మన జీవన విధానంలో. ఆ జీవన విధానంలో మార్పులు వచ్చినప్పుడు దాంట్లో ఏదైనా అప్గ్రేడ్ అయినా, ఏదైనా ఉపయోగపడే ఫీచర్ వచ్చినా, ప్రొడక్ట్ వచ్చినా అది మనకు కొంచెం ఖర్చు అయినా సరే మనం దాన్ని ఎక్స్ట్రా డెలివరీ చేస్తాం. అంటే అందుకే నేను జనరల్గా 110% కమిట్మెంట్తో పనిచేస్తామని చెప్తా. 100% చెప్తే ఇంకో 10% ఏదైనా మనకి యాడ్ అయినా సరే యాడ్ చేసి ఇస్తాను తప్ప ఉన్న ఫీచర్స్ని తగ్గించే క్వశ్చనే ఉండదు ఎన్సిడీలో. అలాగే టైటిల్, ల్యాండ్ ఎక్వైర్ చేసేటప్పుడే అన్ని రకాల 2-3 ప్యానల్ అడ్వకేట్స్ తోటి వెరిఫై చేయించి టైటిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. అంటే మనం ఏం చేస్తాం, ఎవరైనా ఒక ప్రాస్పెక్టివ్ బయర్కి, ఇన్వెస్టర్కి టైటిల్ గ్యారంటీ, ప్రొడక్ట్ డెలివరీ గ్యారంటీ, క్వాలిటీ గ్యారంటీ, ఈ 3 ఇవ్వటం వల్ల వాళ్ళు ఇల్లు కొనుక్కుని ప్రశాంతంగా ఉండాలనే ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో మనం ఈ 3 జాగ్రత్తలు తీసుకుని డెలివరీ చేస్తున్నాం.